ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గత ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో తలదూర్చిందని అన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. అధికారులతో తప్పుడు పనులు చేయించారని ఫైర్ అయ్యారు. అప్పటి ఈవోలు పారదర్శకంగా పనిచేయకపోగా మంత్రుల బూట్లు నాకారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. భూమి అంటే అక్కడ అక్వైర్ చేసి అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ అక్కడ ఇది ఇచ్చి వారికి రీహాబిలిటేషన్ ఇచ్చి ఇక్కడ పని చేయవలసి వచ్చేది. మొత్తం మన ధ్వంసం ప్రభుత్వం అది 5-6 సంవత్సరాలు ఆపేసింది. సో అది ఒక న్యూసెన్స్. తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ అట. మంత్రులు ఇదే పని చేస్తారు, ఈఓలంతా అలాగే బూట్లు నాకుతా కూర్చున్నారు. ఇది తప్పు అని నేను అంటాను. ఇప్పుడు ఆయనకు కుక్క బిస్కెట్ లాగా బిస్కెట్ ఒకటి పడేసాడు చంద్రబాబు నాయుడు. గోవాలో సముద్రం ఒడ్డున ఆయనకు 2 అలవాట్లు ఉన్నాయి. జాగ్రత్తగా అవి చేసుకుంటా ఎందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ. గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది. వయసు రాగానే సరికాదు వీళ్ళందరికీ.